ఎట్టకేలకు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం. డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు. సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నమాట. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు కూడా తప్పులు సరిచేయడం కూడా తదితర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటామన్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్పై కూడా సభలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే లబ్ధిదారులను ఎంపిక కూడా చేస్తామని చెప్పారు. అయితే మొత్తంగా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ఎట్టకేలకు ఏదైతే గత ప్రభుత్వంలో సుమారు 6 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. ఉన్న కార్డులో పేర్లు కూడా నమోదుకైతే అవకాశం అయితే ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎదురు చూపులే మిగిలాయి. రేషన్ కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ తదితర సేవల కోసం కూడా రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందలేకపోతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. అలాగే మార్పులు, చేర్పులు కూడా జరుగుతాయి. కార్డులోని యాడింగ్లు కూడా జరుగుతాయి అన్నమాట. సో అన్నీ జరుగుతాయి. డిసెంబర్ 28 నుంచి అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో డిసెంబర్ 28న ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ వీడియో న్యూస్ బయటికి రాగానే మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.